ఊహించలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మహిమను విడిచి మహిలోనికి ఆయన దిగివచ్చి మార్గమును చూపించినట్టు ఆయన మన కొరకు మనిషిగా ఆయన మారాడు మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు చూపి మరో రూపమిచ్చావు మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చాడు ఆపత్కాలములో ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున
లేవీకాండం 8:8లో మనం చూచినప్పుడు న్యాయ విధాన పథకములో ఉరీము తుమ్మీము అను వాటిని ఉంచి అని మనకిక్కడ చెప్పబడుతూ ఉంటున్నది. న్యాయ విధాన పథకము అనేది మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో యాజకత్వాన్ని జరిగించటానికి మొట్టమొదట లేవీ గోత్రాన్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు. లేవీ గోత్రంలో ఏర్పరచబడిన మొట్టమొదటి యాజకుడే అహరోను. యాజకుడు ధరించుకోవలసినటువంటి దేహములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక్కటై ఉన్నది ఏది అంటే బైబిల్ చెబుతూ ఉన్నది న్యాయ విధాన పథకం అని మనకు రాయబడింది. దీన్ని మనం ఏమనవచ్చు అంటే ఎఫోదు అని అనవచ్చు. ఈ న్యాయ విధాన పథకం అనే దానిని ఎఫోదు అని కూడా అనవచ్చు. అనగా యాజకుడు ఈ సర్వ శరీరానికి కేంద్రంగా ఉన్నటువంటి ఈ హృదయమునకు లేక ఈ రొమ్ము భాగానికి ధరించుకునేటువంటిదే న్యాయ విధాన పథకం. దానినే ఎఫోదు. ఒక కవచములాగా ఈ ఛాతీ భాగానికి యాజకుడు ధరించుకోగలుగుతాడు. దాన్ని ధరించుకున్నటువంటి తర్వాత అందులో కూడా 2 రాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఉరీము, 2 తుమ్మీము. ఈ ఉరీము తుమ్మీము అనేటువంటివి 2 రాళ్ళు. ఇవి మన వేలికి ఉంగరాన్ని ధరించుకున్నప్పుడు ఆ ఉంగరములో ఒక రాయి ఎలాగైతే పొదిగింపబడి ఉంటుందో అదే రీతిగానే ఆ యొక్క న్యాయ విధాన పథకం అనేటువంటి దానిలో ఈ ఉరీము తుమ్మీము అనే 2 రాళ్ళు కూడా పొదిగింపబడి ఉంటుంది. యాజకుడు వీటిని ధరించుకోవలసిన వ్యక్తి అయి ఉంటున్నాడు. అసలుకు పాత నిబంధన కాలములో ఈ రాళ్లను ఎందుకు దేవుడు నియమించి ఆ న్యాయ విధాన పథకమనే దానిలో దీన్ని ఎందుకు పొదిగించగలిగాడని మనం ఆలోచించగలిగితే, పాత నిబంధన కాలములో రాజులైన ఏదైనా కానీ దేవుని యొక్క చిత్తం అనేది వారు తెలుసుకోవాలి అంటే ఈ 2 రాళ్లను ఏం చేసేవారు అంటే పైకి ఎగరివేసేవారు. పైకి ఎగరవేసిన రాళ్ళు కింద నలుపు ఉంటుంది, పైన తెలుపు ఉంటుంది. వారేదైనా ఒక కార్యాన్ని తలపెట్టగలిగితే ఆ తలపెట్టిన కార్యం సఫలమా విఫలమా, దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవటానికి రాళ్ళను పైకి ఎగరివేసేవారు. రాళ్ళు పైకి ఎగిరి నేల మీద పడిన వెంటనే తెలుపు పైకి పడి నలుపు కింద పడగలిగితే వారు తలపెట్టిన కార్యము సఫలమని, అది దేవుని చిత్తమని తెలుసుకునేవారు. ఒకవేళ తెలుపు కింద పడి నలుపు పైన పడగలిగినట్లయితే తలపెట్టిన కార్యం సఫలము కాదని, అది విఫలమని, ఇది దైవ చిత్తం కాదని తెలుసుకునేటువంటి క్రమం పద్ధతి పాత నిబంధన కాలములో ఉండగలిగాది. ఇవి పరిశుద్ధ గ్రంథం ఎజ్రాలో కానీ నెహెమ్యాలో కానీ ద్వితీయోపదేశం కానీ మనం లేవీకాండంలో కానీ ఈ ఉరీము తుమ్మీమును గురించి
చాలా స్పష్టంగా మనకు వ్రాయబడి ఉంటూ ఉన్నది. ఈ రాళ్లను ఆ రోజుల్లో ఆ విధంగా ఉపయోగించి దైవ చిత్తం అనేది ఉందా లేదా, తలపెట్టిన కార్యము సఫలమా విఫలమా అని తెలుసుకోవటానికి వీటిని ఉపయోగించేటువంటి వారు. ఇది ఇలా ఉండని, అయితే ఉరీము అంటే దాని సరైన అర్థం ఏమిటి అంటే వెలుగు అని దాని అర్థం. 2, తుమ్మీము అంటే దాని అర్థం సంపూర్ణము అని అర్థం. ఉరీం అంటే దాని అర్థం ఏంటిమా? వెలుగు. రాళ్ళు పైకి ఎగరవేసి నలుపు కిందబడి తెలుపు పైబడితే గాన వారు తలపెట్టిన కార్యం సఫలం. నలుపు పైకొచ్చి తెలుపు కింద పడితే వారు తలపెట్టిన కార్యం విఫలం. ఇది పాత నిబంధన కాలములో జరుగుతూ రాగలిగాది. అయితే దీన్ని కాస్త మనం ఆత్మీయంగా ధ్యానం చేసినట్లయితే, ఉరీము అంటే వెలుగు. అసలుకు ఉరీము అంటే వెలుగు అంటే ఏది వెలుగు? ఏది వెలుగు అంటే కీర్తన భాగం మీరు చూస్తే గాన 119, 105 వచనాన్ని చదువుకుందాం. నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగయ్యున్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యము పాదాలకి ఏమిటిమా? దీపము. అది నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇప్పుడు దేవుని వాక్యము దేనికి పోల్చబడ్డది? దీపానికి, వెలుగుకు పోల్చబడగలిగాది. ఒక మాటలో మీకు అర్థం కావాలంటే వాక్యము ఏమని చెప్పచ్చు? వెలుగు అని చెప్పవచ్చు. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథం ఒక ఉరీముగా పిలువబడుతున్నది. ఉరీము అనగా వెలుగు. ఇది మనం చివరి వరకు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము దీపమని, ఆ వాక్యమే వెలుగు అని చెప్పబడుచున్నది. కాబట్టి ఇప్పుడు వాక్యము వెలుగై ఉన్నది. వాక్యం ఎక్కడున్నదంటే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమే ఒక ఉరీము అని మనము చెప్పవచ్చు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో ఏ ఉరీము ఏ వెలుగుగా, ఏ వెలుగు ఏ వాక్యంగా, ఏ వాక్యమే ఒక ఉరీముగా పిలువబడుతూ ఉంటున్నదో, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని మనము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా చూడగలిగితే తుమ్మీము. తుమ్మీము అంటే సంపూర్ణము. తుమ్మీము అంటే సంపూర్ణము. అసలుకు ఏది సంపూర్ణం? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచన భాగములో మనం చూడగలిగితే, ఆయన అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చూడండి, ఎవరాయన? ఆదరణకర్త. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆయన అని ఇక్కడ చెప్పబడుచున్నది అంటే అది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అది మిమ్మును ఏం చేస్తుంది? సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సర్వసత్యం. ఇంకా అసంపూర్ణత అనేది లేదు. ఒక వ్యక్తి ఒక సంపూర్ణమైన సత్యములోనికి నడిపించేది ఏది అంటే పరిశుద్ధాత్మే. అందుకే ఇక్కడ తుమ్మీము అంటే సంపూర్ణం. సంపూర్ణతలోనికి నడిపించేది ఏది అంటే పరిశుద్ధాత్మ. కాబట్టి ఉరీము అంటే వాక్యమని, తుమ్మీము అంటే పరిశుద్ధాత్మని మనకు నిర్ధారణ కాగలిగాది.
కాబట్టి ఇక్కడ ఉరీము వాక్యం, తుమ్మీము పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలైన మన జీవితంలో వాక్యపు యొక్క వెలుగులో, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతలో మనము జీవించినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడు ఇటువంటి జీవితాన్ని మనము జీవించడం జరుగుతుందో మన ఆత్మీయ జీవితం, మన భక్తి కలిగిన జీవితం వృద్ధి పొందుచున్నది అని చెప్పడంలో సందేహం అనేటువంటిది లేదు. దైవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈరోజు మన యొక్క జీవితం దేవుని యొక్క చిత్తంలో నడుస్తూ భక్తి విషయంలో మనం వృద్ధి చెందుతున్నామా? ఎందుకంటే ఈ రెండు రాళ్ళు కూడా తలపెట్టిన కార్యాలు సఫలమా విఫలమా, దేవుని చిత్తమా కాదా అని తెలియపరచబడటానికి ఉపయోగించబడిన రాళ్ళు ఇవి. ఈరోజు మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన వారమై పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనము జీవించిన వారం కాగలిగినట్లయితే మనలో దేవుని యొక్క చిత్తం అనేది జరుగుచున్నదని, దానిని బట్టే మన భక్తిలో వృద్ధి చెందుతామని, వృద్ధి చెందిన భక్తిని బట్టే మనం ఈ భూమి మీద ఆశీర్వదించబడుతామని మనము గ్రహించవలసిన వ్యక్తులమై ఉంటున్నాం. ఏదో మన ప్రభువుని నమ్ముకుని ఏదో ఆలయానికి మనం వచ్చి కొంతసేపు ఇక్కడ సమయాన్ని గడిపి ఆ తర్వాత మనం వెళ్ళిపోయి తర్వాత మనం వారమంతటిలో కూడా లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలలో మన మనస్సును పెట్టుకుంటూ భక్తి విషయంలో ఏమాత్రము కూడా యోచించకుండా, ఆలోచించకుండా అభివృద్ధి లేని పరిస్థితుల్లో మనం ఉండుటను బట్టి మనం పొందవలసిన ఆశీర్వాదము దేవుని నుండి మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. మనం ఎప్పుడైతే దైవ చిత్తాన్ని జరిగించుకుంటూ వృద్ధి చెందుతామో అప్పుడే దేవుని ఆశీర్వాదం అనేది మనకు తప్పనిసరిగా ఉండడం జరుగుతుంది. పాత నిబంధన కాలంలో ఈ రెండు రాళ్లను కూడా ఒకవేళ ఉపయోగించుకోకుండా ఎవరైతే కూడా తమ స్వచిత్తాన్ని ముందు పెట్టుకుని జీవించగలిగారో వారు తలపెట్టిన కార్యాలన్నీ విఫలమైపోయాయి. ఎవరైతే గన రాళ్లను ఉపయోగించుకుంటూ దైవ చిత్తాన్ని తెలుసుకోగలిగారో వాళ్ళందరూ కూడా దైవ చిత్తమును జరిగించుటను బట్టి వారు తలపెట్టిన కార్యములను సఫలమవుతూ రాగలిగాయి. ఈ రోజున ఉరీముకు పోల్చబడిన వాక్యం, తుమ్మిముకు పోల్చబడిన పరిశుద్ధాత్మ వాక్యాన్ని బట్టి, ఆత్మను బట్టి ఎవరైతే నడిపించబడగలుగుతారో వారి జీవితంలో 100కి 100 పాళ్ళు కూడా దైవ చిత్తం అనేది జరుగుచున్నది. దైవ చిత్తాన్ని జరిగించేటువంటి వ్యక్తి తలపెట్టిన కార్యములని సఫలం కాగలుగుతాయి. వారు వృద్ధిలోనికి రాగలుగుతారు. వారు ఫలించడం అనేది జరగగలుగుతుంది. బైబిల్ చెబుతూ ఉంది. ఈరోజు అనేక మంది వ్యక్తులు దైవ చిత్తాన్ని మరిచిపోయారు. వారి ఆలోచనకి ఏది వస్తే అంతే. వారి యొక్క స్వచిత్తాన్ని బట్టి జీవించడము, వారు ఏది అనుకోగలుగుతారో ఆ విధం, వారు ఏది మాట్లాడుకుంటారో ఆ విధం. చాలామంది ఈ రోజున తమ సొంత సబుద్ధి మీద ఆధారపడి జీవించుటను బట్టి అనేకమైన కార్యాలలో విజయం అనేది చూడలేకపోతూ ఉంటారు. కార్యాలు కూడా సఫలము కాలేక విఫలమైపోతూ ఉంటాయి. ఒక పర్యాయం దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఆ వ్యక్తి విన్న తర్వాత అలా విని ఊరకుండకుండా దేవునికే ఒక పరీక్ష పెట్టాడు. బైబిల్ గ్రంథంలో మామూలుగా దేవుడు భక్తులకు పరీక్షలు పెట్టాడు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి దేవునికే పరీక్ష పెట్టాడు. చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 37వ వచనము నుండి 40వ వచనం వరకు చదువుకుందాం. నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత
నేలంతా కూడా ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలమున రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో కూడా అనెను. అలాగున జరిగెను. ప్రొద్దుట లేచి ఆ గొర్రె బొచ్చును పిడిచి నీళ్లను పాత్ర నిండు వరకు మంచు పిండెను. అప్పుడు గిద్యోను ఈయన అంటున్నాడు కదా, యెహోవా నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ గొర్రె వెంట్రుకల చేత శోధింపబడనిమ్ము. నేలంతటి మీద మంచు పడి ఉండగా ఉండనిమ్మని దేవునితో అనగా చేశాను. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన గిద్యోను కనిపిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో రాజులు లేరు, నాయకులు మాత్రమే దేవుడు పెడుతూ వచ్చాడు. గిద్యోను కూడా ఒక నాయకుడు. గిద్యోను యొక్క చేతి క్రింద దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు ఉంటున్నారు. ఏ దేవుడైతే ఇశ్రాయేలును ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో వారిని ఏర్పరచుకున్నప్పటి నుంచి ఇశ్రాయేలు యొక్క విషయంలో దేవుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారిని కాపాడుతూ రాగలిగాడు. ఆ రోజున ఇశ్రాయేలులకు శత్రులు ఎవరు అంటే మిద్యానీయులు, అమాలీకీయులు. వీరంతా బద్ధ శత్రువులు. మిద్యానీయులు ఎప్పుడైతే గాన ఇశ్రాయేలు ప్రజలను చుట్టుముట్టగలిగారో దేవుడు అంటున్నాడు గిద్యోను, శత్రులైనటువంటి మిద్యానీయులను నీవు ఓడించి నీ మూలమున ఇశ్రాయేలుల యొక్క ప్రజలు రక్షించబడగలుగుతారు అని గిద్యోనుతో దేవుడు చెప్పగలిగాడు. ఇప్పుడు గిద్యోను దేవునికి ఒక పరీక్ష పెడుతున్నాడు. ఒకవేళ నా మూలమున ఇశ్రాయేలుల యొక్క ప్రజలు రక్షించబడగలుగుతారంటే నిశ్చయత నాకు కలగాలి అంటే కళ్ళములో గొర్రె వెంట్రుకలు ఉన్నప్పుడు మంచు ఆ గొర్రె వెంట్రుకలు మాత్రమే తడుపబడాలి, నేల మాత్రం మంచుతో తడుపబడకూడదు. అలా నువ్వు చేసావనుకో, నీవు చెప్పినట్టుగా నా మూలమున ఇశ్రాయేలుల యొక్క ప్రజలకు నేను రక్షణ కల్పించగలుగుతానని నిశ్చయించుకొని నేను వెళుతాను. దేవునికి పరీక్ష పెడుతున్నాడు. సరి, దేవుడు విన్నాడు. మంచైతే ఆ కళ్ళములో ఉన్నటువంటి గొర్రెబొచ్చు అనగా గొర్రె వెంట్రుకలు మంచు చేత తడుపబడిపోయాలి. గిద్యోను కోరుకున్నట్టుగానే నేల మాత్రం ఆరిని నేలగానే పొడి నేలగానే ఉండిపోయాది. మంచు కిందికి దిగలేదు. గిద్యోను దాన్ని చూశాడు. ఆ గొర్రె వెంట్రుకలను పట్టుకుని పాత్రలతో పిండుతూ రాగలిగాడు. దేవా, మరొకసారి నీకు పరీక్ష పెడుతున్నా. నేల మాత్రం మంచుతో తడుపబడని, నేల మీద ఉన్నటువంటి గొర్రె వెంట్రుకలు మాత్రం మంచుతో తడపబడకూడదు. కోపగించుకోవద్దు దేవా, నేను ఇలా రెండవసారి అడుగుతున్నానని, ఈ టెస్ట్ నీకు పెడుతున్నాను, నా మీద నీ కోపం మండకూడదు, ముందుగానే రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఆ విధముగానే దేవుడు ఏం చేశాడు అంటే, ఆ నేలను మాత్రం మంచుతో తడిపి నేల పైన ఉన్నటువంటి గొర్రెబొచ్చు ఎక్కడ కానీ మంచుతో తడుపబడలేదు. అప్పుడు తాను దేవుని దగ్గర ఏది చెప్పాడో చెప్పినట్టుగానే జరిగిన తర్వాత అందులో ఏది తెలుసుకున్నాడు అంటే దేవుని చిత్తం తెలుసుకున్నాడు. దేవుడు నా మూలాన దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు ఏం కల్పించగలుగుతాడు? రక్షణ కల్పించగలుగుతాడు.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, పాత నిబంధన కాలములో దేవుడు ఏదైనా చెప్పగలిగితే ఆ చెప్పినటువంటిది జరుగుతుందా జరగదా ఆ విషయంలో దేవుణ్ణే వారు శోధించారు, శోధించగలిగారు, ఒక పరీక్షలాగా పెట్టగలిగారు. ఒక ముఖ్యమైన విషయాలకు వచ్చినప్పుడు గమనించవలసిన విషయం, దేవుని యొక్క చిత్తం అనేది తెలుసుకోకుండా తమ యొక్క స్వచిత్తం మీద ఆధారపడి జీవించినటువంటి వారు ఉంటున్నారు. కొంతమంది దైవ చిత్తం, మరికొంతమంది తమ స్వచిత్తం, ఎలా జీవించిన వారు ఉన్నారు, అలా జీవించిన వారు ఉన్నారు. దైవ చిత్తాన్ని బట్టి జీవించేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఆశీర్వాదంలో నిలిచి ఉంటారు. దైవ చిత్తాన్ని ప్రక్కన పెట్టి తమ స్వచిత్తమును నడిచేటువంటి వారి జీవితంలో ఎప్పుడు కూడా ఓటమిని చూస్తూనే ఉండగలుగుతారు.